హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే, స్పెషల్ ఏం లేదు, ఆల్రెడీ సెకండ్ టైం చేసేసిన. ఫస్ట్ టైం అయిపోయింది, సారీ, సెకండ్ టైం చేస్తున్నా. ఎందుకంటే ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు చాలా ఫేవరెట్ అయిపోయింది అది. సో మన షార్ట్ వీడియోలో చూసినట్టయితే మీకు అర్థమై ఉంటుంది. మెల్మిక్కర్ పులావ్ అయితే చేసినాం కదా, సో దాన్ని ఇప్పుడు నేను ఫుల్ ఫ్లెడ్జ్గా వీడియో తీసుకుంటున్నా. బికాస్ షార్ట్ వీడియోలో అన్ని క్లారిటీగా చెప్పలేము కదా, సో అందుకోసం అది తీసుకుంటున్నాను. అండ్ మీతో కాసేపు మాట్లాడినట్టు జస్ట్ ముచ్చట పెట్టినట్టు ఉంటుంది కాబట్టి ఆ ఫీల్ కోసం అయితే తీసుకుంటున్నాను అనమాట. సో విషయం ఏంటంటే, ఇంకా నేనైతే ఇక్కడ చూస్తారు కదా, మెల్లమిక్కర్స్ అయితే వాష్ చేసి నానబెట్టేసిన ఆల్రెడీ. మనకి ఎందుకంటే వెజిటేబుల్ కట్ చేసి రైస్ పెట్టేసరికి మంచిగా నానిపోతాయి. అండ్ కొంతమంది అట్లెందుకు వేనీళ్ళు పెట్టేసి ఆ వేనీళ్ళలో మిక్స్ చేస్తే తొందరగా నానిపోతాయి కదా అంటారు. సో చేసుకోవచ్చు, అట్లా కూడా చేయొచ్చు, ఇట్లా కూడా చేయొచ్చు. నాకు టైం ఉంది ఇంకా, సో నేను నానబెట్టుకోనికి ఛాన్స్ ఉంది కాబట్టి నేను నార్మల్ వాటర్తో నానబెట్టేస్తున్నా. మంచిగా వాష్ చేసి నానబెట్టేసిన. నేను ఇంకొకసారి ఎలా అంటే, కొంతమంది ఇప్పుడు రైస్ కడిగి వెంటనే పొయ్యి మీద పెట్టేస్తుంటారు. సో నేనేం ఆలోచిస్తానంటే, బిఫోర్ కడిగి ఒక 15-20 మినిట్స్ అట్లా మనము పెట్టేసి సైడ్కి పెట్టేసి తర్వాత రైస్ పెట్టినామంటే టైం సేవ్ అవుతుంది. బియ్యం ఆల్రెడీ నానిపోయి ఉంటాయి కాబట్టి మనకి అవ్వడానికి తొందరగా క్విక్ టైంలో అయిపోతుంది అన్నమాట. సో అట్లా చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఇది మీరు కంజూస్ అనుకోవద్దు, ఇట్స్ నార్మల్. ఎందుకంటే అఫ్కోర్స్ మనం ఇంగ్లీష్ వాళ్ళం ఇలానే సేవ్ చేసుకోవాలి, గ్యాస్ అయినా టైం అయినా. సో కొందరికి టైం ఉన్నప్పుడు అలా, టైం లేనప్పుడు ఇట్లా రెండు రకాలుగా బ్యాలెన్స్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఏంటంటే, వెజిటేబుల్ కట్ చేసి రైస్ అయ్యేసరికి చాలా టైం ఉంటుంది. ఆ టైంలో ఇది నానిపోతుంది కదా, అందుకని అలా చేసినాం. అండ్ ఇంకా ఇప్పుడు వచ్చేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనమైతే. చెప్పుకుంటూ పోతుంటే ఇంకా చాలా సోది అయిపోతుంది. నేను అంత ల్యాగ్ చేయను, షార్ట్గా చేసేద్దాం, ఓకేనా. సో అవైతే అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు వెజిటేబుల్ని మంచిగా వాష్ చేసుకుందాం. సో ఇంట్లోకి వెజిటేబుల్స్ వచ్చేసి టమాటో, సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే, ఆనియన్ అండ్ కొన్ని పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, వెల్లుల్లి, ఇవన్నీ రెగ్యులర్ కాబట్టి ప్రతిదీ చెప్పాలని లేదు. సో జనరల్గా పోపు చేసినట్టే పోపు చేసేస్తాం. సో ఇప్పుడైతే కటింగ్లో వెళ్ళిపోతాం. కటింగ్ చేస్తూ మీతో ముచ్చట పెట్టేస్తాను కాసేపు. సో చాలామందికి ఏంటంటే, ఇన్ని డేస్ నేను కుకింగ్ అన్నీ కూడా షార్ట్లో చేసిన. బట్ ఇక్కడ నుంచి కొంచెం బ్రీఫ్గా మీకు దగ్గర అవ్వాలంటే నేను ఈ లెంత్ వీడియోస్ చేయాలని నాకు అర్థమైంది. సో చేస్తున్నా. అండ్ సేమ్ టైం మీరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. అప్కమింగ్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మీతో డిస్కస్ చేయాలి, నేను తెలుసుకోవాలి. అఫ్కోర్స్ జీవితంలో ఎంత నేర్చుకున్నా, ఎన్ని తెలిసినా ఎవ్రీడే కొత్త లెసన్స్ అంటారు కదా పెద్దవాళ్ళు, అదైతే కరెక్ట్ కదా. సో నేను ఇంకా యూట్యూబ్కి కొంచెం దగ్గర అవ్వాలి, మీకు దగ్గర అవ్వాలి కాబట్టి ఇలా లెంత్ వీడియోస్తో మీ ముందుకు వస్తున్నా. ప్లీజ్ కీప్ సపోర్టింగ్, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మాట్లాడుతూ ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది. మనం మాట్లాడుతూ వెజిటేబుల్ అంతా కట్ చేసేద్దాం. సో ఫస్ట్ వాష్ చేస్తాం. ఇంకా ఈ వీకెండ్స్ మీరేం ప్లాన్ చేసినారు, ఎటు వెళ్తున్నారు? సో ఎవ్రీథింగ్ నాకు కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ని కూడా చదువుతా. ఆఫ్కోర్స్ చిన్న ఛానల్ అండి, చిన్న ఛానల్ అయితే సపోర్ట్ చేయొద్దా మీరు చెప్పండి. ఇప్పుడు ఎవరైనా, ఏ యూట్యూబర్ అయినా, ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా 0 నుంచే కదా స్టార్ట్ అవ్వాల్సింది. అలా రెగ్యులర్గా చేస్తూ కీప్ టచ్లో ఉంటూ వెళ్తుంటేనే కదా అంత ల్యాక్స్ ఫాలోవర్స్ వచ్చి, వ్యూస్ వచ్చి, వాళ్ళంటూ బెస్ట్ పొజిషన్లో ఉంచినాం మనం. అఫ్కోర్స్ నేను వీడియో చూస్తాను, నేను వేరే ఛానల్స్ వాళ్ళకి లైక్ చేస్తాను. ఒక లైక్, ఒక షేర్, కామెంట్ చేస్తే మనకు పెద్దగా ఒరిగేదైతే ఉండదు కదా. కాకపోతే దానికోసం వచ్చిన టైము ఒక 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్ పోతుంది అంతే. పోతుంది అని అంటే అది ఇంకొకరిని బాగుపరచడం. ఎలాగో మనం డైరెక్ట్గా ఎవరికి డబ్బులు ఇచ్చి బాగుపరచలేం. ఈ విధంగానైనా ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎవరికైతే సహాయం చేస్తామో వాళ్ళే వచ్చి మనకి రివర్స్ సహాయం చేయాలని లేదు. అలాగే దేవుడు వచ్చి సహాయం చేస్తానంటే దేవుడే దిగి వచ్చి చేయడు. నీకు కావాల్సిన సహాయాన్ని వేరే మనిషి రూపంలో నీకు పంపిస్తాడు. దట్స్ ఇట్. అది నేను నమ్ముతుంటా. సో ఇంట్లో కూడా ఫిలాసఫీలు వెతకకండి, నాకు చెప్పాలనిపించి చెప్తున్నా. దట్స్ ఇట్, అంతే. అండ్ ఇది చూసారా, హాఫ్ ఉల్లిగడ్డ ఉంది. ఎందుకంటే నేను నైట్ కుక్ చేసినప్పుడు నాకు హాఫ్ సరిపోయింది. సో అందుకోసమని ఇంకా వేస్ట్ చేయకుండా ఇలానే పెట్టేసిన. కొందరు ఏం చేస్తారంటే, యూజ్ చేయొద్దు అని అంటారు. యూజ్ చేయొద్దంటే ఎందుకు అని అంటే, కొంతమంది ఫ్రిడ్జ్లలో పెట్టేస్తారు కదా, హాఫ్ కట్ చేసి హాఫ్ స్టోర్ చేస్తారు కదా, అది రాంగ్. రిఫ్రిజిరేటర్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఫ్రిడ్జ్లో అసలు వాడము, చాలా తక్కువ. సో నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టలేదు, నార్మల్గా బయటనే పెట్టేసిన కాబట్టి ఆఫ్కోర్స్ నేను హ్యాపీగా యూజ్ చేయొచ్చు, ఓకేనా. ఇంకా
అండ్ నేను మొన్న ఒక వీడియో చూస్తున్నప్పుడు షార్ట్ రీల్ ఒకటి వచ్చింది నాకు ఇన్స్టాగ్రామ్లో. ఆనియన్స్ని కట్ చేస్తాం కదా ఇట్లా, అంటే నిలువుగా 2 వక్కలు చీల్చుతాం కదా, అట్లా కట్ చేసినప్పుడు ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కదా, ఆ సల్ఫర్ వంటివి, అవంట ఎక్కువగా రిలీజ్ అవుతాయి అంట. ఓకేనా, నిలువుగా కట్ చేసినప్పుడు ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల మన కళ్ళలో మంట, నీళ్ళు రావడం జరుగుతాయంట. ఎప్పుడైతే ఇట్లా అడ్డంగా, అంటే మనం ఎగ్ కర్రీ చేసినప్పుడు అడ్డంగా కట్ చేస్తాం కదా, అట్లా కట్ చేసినప్పుడు తక్కువ రిలీజ్ అవ్వడం వల్ల మనకి తక్కువగా మంట వస్తుంది. అండ్ చాలామంది ఆనియన్స్ కట్ చేసినప్పుడు బిఫోర్ వాటర్లో వేస్తారు. ఎందుకు అని అంటే ఏవైతే యాంటీ ఆక్సిడెంట్స్ రిలీజ్ అవుతాయో, సమ్ యాసిడ్స్, యాసిడ్ రిలీజ్ అయినప్పుడు అది వాటర్లో మిక్స్ అవుతుంది కాబట్టి అంతగానో మనకి కళ్ళకి మంట అనేది రాదు, వాటర్ కూడా రాదు. అది దాని వెనకాల ఉన్న రీజన్, యాక్చువల్ రీజన్. చాలామంది ఏంటంటే తెలుసు చాలామందికి, బట్ ఎవరికి ఎట్లా అంటే ఓకే కట్ చేసే ముందు బిఫోర్ ఇట్లా తొక్క తీసి వాటర్లో వేసేస్తే మంట ఎక్కువ రాదు అనుకుంటాం. బట్ రీజన్ ఏంటి అంటే ఇది కట్ చేసినప్పుడు ఇందులో కొన్ని యాసిడ్స్ రిలీజ్ అవుతాయి కదా, ఆ యాసిడ్స్ అనేవి మీరు పర్టికులర్గా చూడరు ఎప్పుడన్నా మీరు ఇంట్లో కట్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా, సో అవి వాటర్లో మిక్స్ అవ్వడం వల్ల మనకి పెయిన్ అనేది, వాటర్ అనేది, మంట అనేది తక్కువ ఉంటుంది. అదే యాక్చువల్ రీజన్, సైంటిఫిక్ రీజన్. ఇప్పుడు కిచెన్లో వంట చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేసి మాట్లాడుతుంటాం కదా, ఆ పని చేస్తున్న ఫీలింగ్ అనేది మనకు తెలియదు. అదే సింగిల్గా ఏది లేకుండా ఒక్కదానివే చేసుకున్నాం అనుకో, ఏమేమో థాట్స్ రావడం, ఏదో ఇక ఫీల్ అయిపోతాం, అదంతా ఉంటుంది. అదే మీరు ఇట్లా వంట చేస్తున్నప్పుడు, నేనైతే నాకు రెగ్యులర్గా అలవాటు, ఇప్పుడు ఇక్కడ వంట చేయడం, కిచెన్లో వర్క్ చేసుకుంటుంటాం కదా, అప్పుడు నేను సాంగ్స్ పెట్టుకోవడం, లేకపోతే ఫ్రెండ్స్ కాల్ చేసి మాట్లాడడం, అంటే వర్క్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం వాళ్ళతో మనకి రిలేషన్ అనేది, బాండింగ్ మంచిగా ఉంటుంది. అట్లాంటి పిచ్చి పిచ్చి ముచ్చట్లు కాదు, మంచిగానే. అండ్ ఇంకేం చేస్తారు కొంతమంది, ఇప్పుడు నేను వంట చేస్తూ ఈ జబర్దస్త్, అంటే నాకు నచ్చిన వర్క్ చేస్తాను, లైక్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో ఫన్నీ ఉండాలి కాబట్టి ఫన్నీ వీడియోస్ అట్లాంటివి చూస్తుంటే హ్యాపీగా పని చేస్తూ నవ్వుకుంటూ ఆ వీడియోస్ చేస్తుంటాం కాబట్టి పని చేసిన ఫీలింగ్ అనేది మనకు తెలియదు. అట్లా నేను చేస్తుంటాం. అట్లా మీరు ఎవరైనా చేస్తుంటే కామెంట్ చేయండి. అండ్ ఇంకా స్కూల్ టైంలో ఏంది అంటే, స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ వర్క్ చేసుకుంటాం కదా ఇంట్లో, మళ్ళీ సేమ్ గిన్నెలు తోవడం అవన్నీ చేయడం ఉంటుంది కదా, నేను చేస్తాను అంటే టీవీ ఆన్ చేసి సాంగ్స్ పెట్టుకొని అట్లా చేసేదాన్ని. అది చాలామందికి అలవాటు ఉంటుంది, మీకు ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి. సో ఓకే, టమాటా వెజిటేబుల్స్ అయిపోయినాయి, ఇంకా జింజర్ పేస్ట్ మనకు రెడీ అనే ఉంటుంది కాబట్టి అది అవసరం లేదు. డన్. ఇప్పుడు వచ్చేసి తీసేద్దాం. రెడీ అయిపోయినాయి. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే రైస్ కోసం కడిగిద్దాం. ఓకేనా, ఓకే. మిల్ మేకర్స్ ఆల్మోస్ట్ డన్. అండ్ నేను చిన్నగా ఉన్నప్పుడు ఏంది అని అంటే, అట్లా చాలామంది అమ్మ మిల్ మేకర్ కర్రీ చేస్తుంటే నానబెట్టినవి ఉంటాయి కదా, డైరెక్ట్ తీసుకొని తినేదాన్ని. మీరు ఎవరైనా తిన్నారా అట్లా? కామెంట్ చేయండి. బాగానే అంటే నానక ఫీలింగ్ ఉంటుంది చూసిరా, లాక్కొని తిన్నట్టుగా, బుక్కలుగా లాక్కొని తిన్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది. బాగున్నాయి.